హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే స్నాక్స్ కోసం బ్రెడ్ పిజ్జాలోకి వెజిటేబుల్స్ అయితే ఇలా కట్ చేసామండి. జస్ట్ ఈ 3 కలర్స్ మాత్రం నేషనల్ కలర్స్ కదా అని జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్ అయితే నాకు కోయిన్సిడెంటల్గా ఉంచాను. తర్వాత బాండీలో ఈ వెజిటేబుల్స్ అన్నీ జస్ట్ ఫ్రై చేసుకుని అట్లా పెట్టుకుంటే పచ్చివాసన అవి పోతాయి కాబట్టి ఫస్ట్ టమాటా అయితే వేసాను. టమాటా వేసాక ఈ కొంచెం ఒక నిమిషం అయ్యాక క్యాబేజ్ అయితే వేసాను. తర్వాత క్యాప్సికము, ఈ 3 కొంచెం అట్లా ఫ్రై చేసుకుని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత క్యారెట్ తురుమైతే వేసాను. తర్వాత ఆనియన్స్ అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయి ఆ బ్రెడ్లో మనకు అవి తగలకుండా ఉండడం కోసం ఫ్లేవర్ అయితే కొంచెం మారుతుంది కదా, అట్లా రా వెజిటేబుల్స్ కన్నా కూడా కొంచెం ఆ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే సాస్ వేసాను. సాస్ వేసాక యాక్చువల్గా చీజ్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో అవి లేవు, వీటితో జస్ట్ మామూలుగా క్యాజువల్గా ట్రై చేశాను. సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ కోసం. తర్వాత గరం మసాలా స్పైసీనెస్ కోసం. ఈ తర్వాత ఈ బ్రెడ్ మీద సాస్ అంతా ఈవెన్గా అప్లై చేశానండి. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాక ఈ వెజిటేబుల్స్ అన్నీ వీటి మీద అలా పరిచేసుకోవాలి. సాస్ వేసాం కాబట్టి కొంచెం అయితే అతుక్కుంటుంది. తర్వాత అతుక్కున్నాక ఒక బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ అయితే ఈవెన్గా అలా పెట్టేసేసి పుల్కా ప్యాన్ ఉంటుంది కదండి, వాటి మీద సన్న సెగన కాల్చుకోవాలన్నమాట. 2 సైడ్స్ అట్లా 2 సైడ్స్ కాల్చాక లైట్గా నేనైతే బ్రెడ్ మీద నెయ్యి వేసాను టేస్ట్ కోసం. తర్వాత అయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఇచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.